హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. ఈ పొద్దు 47 మ్యాచ్ నంబర్ ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్. ఎవరు గెలుస్తారు? ఎవరి టీమ్ స్ట్రాంగ్ ఉంది? ఏ టీమ్ బౌలింగ్ బాగుంది? ఏ టీమ్ బౌలింగ్ వీక్‌గా ఉంది? బ్యాటింగ్‌లో ఎవరు బాగున్నారు? బ్యాటింగ్‌లో ఎవరు బాలేరు? అనేది డిస్కస్ చేద్దాం. ఎవరు ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఎవరు ఓడిపోవడానికి ఎక్కువ ఉన్నాయి? అనేది కూడా అలాగే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో మనము. అలాగే ఈ పొద్దు జరగబోయే మ్యాచ్ వాంఖేడేలో జరగబోతోంది. అలాగే దీని గురించి పిచ్ రిపీట్ గురించి, తర్వాత ఏ టీమ్స్ ఏమైనా చేంజెస్ చేస్తాయా? ఏ టీమ్ ఎలా ఉంటది? అనేది మొత్తం మాట్లాడుకుందాం. ఓకేనా? వీడియోకి వెళ్ళిపోదాం ఇంకా. ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్‌కి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఈ సీజన్ అవుట్ ఆఫ్ ఫామ్. టీమ్ మొత్తం అవుట్ ఆఫ్ ఫామ్. ఒక హార్దిక్ పాండ్యానే బ్లేమ్ చేయలేము. ఎందుకంటే టీమ్ మొత్తం అలానే ఉంది. ఎందుకంటే ఎవరు సరిగ్గా ఫామ్‌లో లేరు. ఎవరు సరిగ్గా బ్యాటింగ్ సరిగ్గా రానీయడం లేదు. బౌలింగ్ కూడా సరిగ్గా రానీయడం లేదు. కాబట్టి ఒక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అని మాత్రం చెప్పలేము. టీమ్ మొత్తం అలా ఉంది. అలానే హార్దిక్ పాండ్యా ఆడడం లేదు. అలానే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు ఎవరు ఆడడం లేదు. అట్లా అని బౌలింగ్ కూడా సరిగ్గా పడడం లేదు. 245 రన్స్ కొట్టినా గానీ డిఫెండ్ చేసుకునే విధానంగా లేదు. ఎప్పుడు వేరే టీమ్‌లలో అనుకుంటున్నాం. కానీ ఈసారి చాలా వీక్ టీమ్ బౌలింగ్ ఏదైనా ఉంది అంటే నేమ్ అయితే పెద్ద పెద్ద పేర్లే బాగానే ఉంది. కానీ పర్ఫార్మెన్స్ వీక్‌గా ఉండేది ఏదన్నా అంటే ముంబై ఇండియన్స్ టీమ్ పేరు చెప్పాల్సినొస్తుంది. బౌలింగ్ మరీ అంత ఆర్డినరీగా వేస్తున్నారు. నేమ్స్ ఏమో బాగున్నాయి. కానీ బౌలింగ్ మాత్రం అలా లేదు. నేమ్స్ ఏమో దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, తర్వాత ట్రెంట్ బోల్ట్. నేమ్స్ ఓకే. కానీ బౌలింగ్ మాత్రం ఆ పేరుకు తగ్గ బౌలింగ్ అయితే రావడం లేదు. అలాగే మన బ్యాటింగ్‌లో చూసుకుంటే కూడా బ్యాటింగ్ కూడా అలానే ఉంది. సూర్యకుమార్ యాదవ్ అస్సలు ఫామే లేదు అసలు. చానా సరిగ్గా ఆడడంలో వచ్చిన కాసేపు కూడా టచ్ అనిపిస్తుంది గానీ, టచ్ చేసినా గానీ అది కంటిన్యూ చేయలేకపోతున్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా అలాగనే ఉంది. తర్వాత మన తిలక్ వర్మ చూస్తే ఒక మ్యాచ్ సెంచరీ కొట్టాడు. అంతే. తర్వాత మళ్ళీ ఏమంతగా పర్ఫార్మెన్స్ ఏం లేదు. అలాగే తర్వాత పైన రోహిత్ శర్మ ఇంజ్యూరీలో ఉన్నాడు. మేబీ ఈ మ్యాచ్ ఆడతాడో ఆడకపోడో తెలీదు కన్ఫర్మ్‌గా. రాయల్ రికల్టన్ మొన్న అంతకుముందు మ్యాచ్ సెంచరీ ఆడాడు. మొన్న కూడా ప్లస్ నాకు ఆడాడు. కానీ దాన్ని బిగ్‌గా తీసుకోలేకపోయాడు. 34 రన్స్ ఎంతో చేశాడు. 5 సిక్సెస్ కొట్టాడు. ఇంకా అలాగనే తర్వాత చూసుకుంటే విల్ జాక్స్ ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం ఓకే అని కొంచెం స్ట్రైక్ రేట్ కొంచెం బాగా ఆడాడు. పోయిన మ్యాచ్ అవుట్ అయిపోయాడు. చూడాలి. బ్యాటింగ్, బౌలింగ్ చూస్తే చాలా ఆర్డినరీగా అనిపిస్తుంది. నేమ్స్ మాత్రం పెద్దగా ఉన్నాయి. కానీ ఆ నేమ్స్ తగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఆ టీంలోంచి ఇంకా రావడం లేదు. మేబీ ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోయినట్టున్నారు బయటికి. ఐపీఎల్ సీజన్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అంతగా అయితే లేవు. ఎక్కడో జస్ట్ 1 ఆర్ 2 పాయింట్స్ ఉన్నాయి అంతే. అది కూడా 5 మ్యాచెస్ గెలిచినా కానీ 14 పాయింట్స్ మాత్రమే అవుతాయి. ఆ 14 పాయింట్స్‌లో ముందుగా ప్లే ఆఫ్స్‌లోకి వెళ్ళడం అంటే చాలా కష్టమే అనుకోవచ్చు. కానీ చూద్దాం మరి ఈ పొద్దు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో ముంబై ఇండియన్స్. అలాగే అటుపక్క చూసుకుంటే ఎల్ఎస్‌జీ. ఎల్ఎస్‌జీ కూడా అలానే ఉంది. ఎల్ఎస్‌జీ కూడా పెద్దగా చెప్పుకోగల పర్ఫార్మెన్స్ అయితే ఏం లేవు. ఎల్ఎస్‌జీ కూడా 5 మ్యాచెస్ ఓడిపోయింది. ముంబై 3 మ్యాచెస్ ఇప్పుడు ఆడిన బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచెస్ ఓడిపోతే ముంబై 3 మ్యాచెస్ ఓడిపోయింది. కానీ ఎల్ఎస్‌జీ మాత్రం 5 మ్యాచెస్ ఓడిపోయింది. ఆడిన 5 మ్యాచెస్ ఓడిపోయి వస్తుంది. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు ఎలా ఉంటుందో కంటెస్ట్ చూడాలి. అలాగే మనం చూసుకుంటే ఎల్ఎస్‌జీలో కూడా సేమ్ అదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎల్ఎస్‌జీ కూడా అసలు బ్యాటింగ్ అయితే అస్సలు ఫామ్‌లే అన్నట్టు అసలు బ్యాటింగ్ ఆడాలా వద్దా అన్నట్టు ఆడుతున్నారు. వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కరు నువ్వు ముందెళ్దామా, నేను ముందెళ్దామా, నువ్వు ఫస్ట్ వెళ్తావా, నేను వెళ్ళిపోదామా అన్నట్టు వస్తున్నారు. అలాగే చేంజెస్ కూడా చాలా చేంజెస్ చేస్తున్నారు. బ్యాటింగ్ ఓపెనింగ్ కాంబినేషన్‌లో కానీ, తర్వాత ప్లేయర్లు వెళ్ళే సిచ్యువేషన్స్ 1 ఓవర్‌లో వెళ్ళడము, ఇలా తర్వాత మార్చడం చాలా డిస్టర్బెన్స్‌గా జరుగుతున్నాయి. ఒక సర్టెన్ ఫామ్ అనే ప్లేసెస్ అనేది మాత్రం ఎవరికీ కన్సిస్టెంట్‌గా ఇయ్యడం లేదు. ఒక్కోసారి బదోని ఓపెనింగ్ వస్తున్నాడు. ఒక్కోసారి మార్క్రమ్ వచ్చి ఓపెనింగ్ ఆడుతున్నాడు. అలా చాలా కన్సిస్టెంట్‌గా ఉండి, అలాగే ముంబై ఇండియన్స్ కూడా అలానే ఉంది. ఒకసారి విల్ జాక్స్, తర్వాత ఒకసారి చూస్తే రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసినాడు. ఒకసారి విల్ జాక్స్, ఒకసారి డికాకు, రాయల్ రికల్టన్, ఇలా ముంబై కూడా చాలా వరకు ఓపెనింగ్ పార్ట్నర్స్ చేంజ్ చేస్తుంది. ఇలానే ఎల్ఎస్‌జీ కూడా అలానే ఉంది. వీళ్ళ చేంజెస్ కూడా అలానే ఉన్నాయి. అంతో ఇంతో చూసుకుంటే ముంబై కన్నా ఎల్ఎస్‌జీ బౌలింగ్ బాగుంది. ఇండియన్ బౌలింగ్ బాగుంది. బాగా వేస్తున్నాడు. అందులో సెమీ కూడా బాగా వేస్తున్నాడు. ఎల్ఎస్‌జీ బౌలింగ్ కొంచెం టైట్‌గా వేసి అనిపిస్తుంది ముంబై ఇండియన్స్ బౌలింగ్ కంటే చూసుకుంటే. ఇంకా ఎల్ఎస్‌జీ బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ మనం మాట్లాడుకుంటే అంత మేలు. అందులో మెయిన్ పంతు, పురాణ్ అయితే అసలు ఎందుకు ఆడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. ఒక్క మ్యాచ్ కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ వాళ్ళ పెట్టిన అమౌంట్‌కి అయితే ఇంతవరకు ఇంకా ఒక మ్యాచ్ కూడా ఇద్దరు ఆడలేదు.
అలాగే కెప్టెన్సీ కూడా చాలా ప్రెజర్ అనిపిస్తుంది. కెప్టెన్సీ వల్ల, అలాగే తనకు పెట్టిన ప్రైస్ ట్యాగ్ వల్ల, ఆ అమౌంట్ వల్ల ఏమన్నా ప్రెజర్‌గా ఫీల్ అవుతున్నాడేమో అనిపిస్తుంది పంత్. కానీ పంత్ ఎలాంటి ప్లేయరో మనకందరికీ తెలిసిందే. ఎప్పుడైనా కమ్‌బ్యాక్ చేయగలుగుతాడు. కానీ ఇంకా ఇప్పటికి ఎల్ఎస్‌జికి కూడా ఛాన్స్ ఉంది. ఇంకా వాళ్ళకి 6 మ్యాచెస్ ఉన్నాయి. 6కి 6 గెలిస్తే పాయింట్ టేబుల్‌లో పైకెళ్ళి ప్లే ఆఫ్స్‌కెళ్ళే ఛాన్సెస్ అయితే ఇంకా ఇప్పటికి స్టిల్ అలాగే ఉన్నాయి ఈ టీమ్‌కి, ఆ టీమ్‌కి. కానీ కొంచెం కష్టం. ఈ మ్యాచ్ డూ ఆర్ డై. ఎవరు ఈ మ్యాచ్ ఓడిపోతే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా వెళ్ళిపోయినట్టే. ఇప్పటికీ వెళ్ళిపోయి ఉన్నారు. కానీ ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి. అలాగే అక్కడ పిచ్ చూసుకుంటే వాంఖేడేలో జరగబోతుంది ఈ మ్యాచ్. వాంఖేడేలో ఈ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి హై స్కోర్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాంఖేడే పిచ్ బౌన్స్ బాగుంటుంది కాబట్టి స్పిన్నర్లకు అంత హెల్ప్ ఏమి ఉండదు. బౌన్స్ పిచ్ బాగా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి హై స్కోర్ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ముంబై ఇండియన్స్ ఫస్ట్ టాస్ గెలిస్తే మేబీ బ్యాటింగ్ తీసుకొని ఒక టోటల్ స్కోర్ ఏమన్నా పెద్ద స్కోర్ పెట్టి ఏమన్నా డిఫెన్స్ చేయగలుగుతుందేమో చూడాలి. ఎల్ఎస్జీ కూడా బ్యాటింగ్ అయితే అసలు ఎవరు ఫామ్లో లేరు. చాలా చేంజెస్ కూడా జరుగుతున్నాయి. మేబీ ఇప్పటి నుంచన్నా కొంచెం ఒకవేళ ఆడితే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఈ 2 టీంలలో గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఏ టీంకి ఉన్నాయంటే, నాకు తెలిస్తే బౌలింగ్ పరంగా ఎల్ఎస్జీ గెలుస్తుందేమో అనుకోవచ్చు. కానీ నాకైతే ముంబై టీం గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ముంబై టీం బ్యాటింగ్ చాలా సాలిడ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే రికల్టన్ 100 చేసున్నాడు. అలాగే తిలక్ వర్మ పర్లేదు ఆడుతున్నాడు. తను ఒక 100 చేసున్నాడు. మేబీ ఒకవేళ ఇప్పుడు రోహిత్ శర్మ వస్తే తను ఆడతాడు. ఒకవేళ లేకపోయినా విల్ జాక్స్ ఆడుతున్నాడు. విల్ జాక్స్ కూడా ఆడే అవకాశాలు ఉన్నాయి. విల్ జాక్స్ కూడా ఆడుతున్నాడు కాబట్టి నాకు పర్సనల్‌గా ముంబై ఇండియన్సే గెలుస్తారనిపిస్తుంది. కానీ ఏమో చూద్దాము. పిచ్‌ని బట్టి టాస్ గెలిచిన తర్వాత ఏం తీసుకుంటారో, ఏమైనా చేంజెస్ జరుగుతాయేమో చూద్దాం. అలాగే ఇక్కడ ఈ ఇద్దరి ఓటమిలలోంచి ఇప్పుడైతే ఎవరో ఒకరు గెలుపులోకి వస్తారు. నువ్వు ఓడిపోతావా, నేను ఓడిపోతావా, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అన్నట్టు ఓడిపోతున్నారు ఇద్దరు. ముంబై ఇండియన్స్ అలాగే తర్వాత ఈ లక్నో సూపర్ జైంట్స్. 2 పాయింట్స్ ఆపోజిట్ టీంకు ఇస్తా అంటే నేనిస్తా అని పోటీ పడుతున్నారు. కానీ ఫైనల్‌గా ఇప్పుడైతే వీళ్ళకి పడుతుంది. ఇప్పటికి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఒక మ్యాచ్ అయితే గెలుస్తారు. ఓటమి నుంచి డిఫెన్స్ నుంచి విన్నింగ్ నాక్‌లోకి స్టార్ట్ అయ్యేదానికి ఒక ఆప్షన్ వచ్చింది వీళ్ళిద్దరికీ. ఎందుకంటే ఇద్దరు ఓడిపోతూనే ఉన్నారు. కానీ ఈ పొద్దు మనమైతే ఎవరో ఒకరు గెలిచడం చూస్తాము. ఒకసారి ఇక్కడ నేను వేస్తాను చూడండి. ఇదే ముంబై ఇండియన్స్, నా టీమ్ 11 ముంబై ఇండియన్స్ ఇది. సరేనా? అలాగే దీని తర్వాత ఇక్కడే వేస్తాను ఎల్ఎస్జీ మా టీమ్ 11. ఇది ఎల్ఎస్జీ నా టీమ్ 11 అని నేను అనుకుంటున్నది. మేబీ ఇదే టీమ్ 11తో ఎల్ఎస్జీ కూడా వెళ్ళొచ్చు. దాని తర్వాత ఈ పొద్దు మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే, పర్సనల్‌గా నా ఒపీనియన్ అయితే ముంబై ఇండియన్స్ అనుకుంటున్నాను. ఓకే, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే ఇంతవరకు మీరు వీడియో చూసినట్టుంటే మన ఛానల్ని ఫాలో కాండి. అలాగే ఒక కామెంట్, లైక్, షేర్ చేయండి. ఓకేనా?